Good morning, keyboard daddies and mice daddies and ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోకి వస్తున్న లేదు మన దగ్గర ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తున్న ఆల్ వరల్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మీ మొత్తం సిఇఓస్ ఆర్ మామూలుగా ఉన్నటువంటి అందరూ నాలాంటి అందరూ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీలోనూ ఒక ఆలోచన ఉంటుంది. ఇలా చేస్తే బాగున్ను, ఇలా ఇచ్చేస్తే బాగున్ను అని మీకు కూడా కొన్ని థాట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు కిబో ప్రేమికులు. కిబో కాయిన్ని గొప్పగా తీసుకెళ్ళడంలో నేను ముందు ఉండాలి అనుకునేటువంటి నా కుటుంబ సభ్యులు అందరిలోనూ కొన్ని థాట్స్ ఉంటాయి. డెవలప్ చేయాలనే కోరిక నాకున్నట్లే మీకు ఉంటుంది. అలాంటి కోరికని వినిపించాలి డాడీకి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో మాట్లాడుతున్నారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను కాల్ చేసినా లేకపోతే మీరు కాల్ చేసినా నేను ఎప్పుడైనా మాట్లాడితే అప్పుడు చెప్తున్నారు. కాబట్టి మీలో ఒకరైనా, అంటే మన కిబో ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరైనా ఒకరు నాతో మాట్లాడి తనకున్నటువంటి ఆలోచన ఎలా ఉన్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందనే కోరికతో తను చెప్పాడు. థ్యాంక్స్ రా మధుగారు చెప్పాడు. థ్యాంక్స్, మంచి ఆలోచన. నాతో మాట్లాడిన ఆ మొత్తం ట్రాన్సాక్షన్ని నేను ఇప్పుడు మీకు పంపిస్తాను. ఇది వినండి. ఆ విధంగా నా ఆలోచనని మీరు అర్థం చేసుకొని ముందుకొస్తే అందరం కలిసి వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా కిబో ద నంబర్ 1 అనే స్థాయికి తీసుకెళ్లే విధానంలో మీతో కలిపి నేను ముందు వరుస నడుస్తాను. లవ్ యూ. థ్యాంక్ యూ. వినండి. డాడీ గారు డాడీ గారు బాగున్నారా? బాగుంది. పొద్దున్న వాయిస్ హెల్త్ ఎట్లుంది? హెల్త్ ఎట్లుంది డాడీ? అలాగే కొంచెం పర్లేదా? కొద్ది పర్లేదు కానీ మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. ఓకే ఓకే డాడీ. అది మీటింగ్ ఇది అయ్యిందా డాడీ? మరి చేశాను. ఎవరు వచ్చారు డాడీ? ఈ సీఈఓలు వచ్చారు. ఎవరెవరు వీళ్ళు 30 మంది వచ్చారు. అందులో కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. ఓకే ఓకే డాడీ, సంతోషం. ఓకే, మంచి విషయాలను తీసుకొని వచ్చారు. సంతోషం, బాగుంది. అయితే దీంట్లో ఇప్పుడు ఉన్న వాటిలలో డాడీ గారు చెప్పమ్మా. అయితే చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు దీన్ని కూడా సస్పెండ్ లో పెట్టుడు కాకుండా ఇప్పుడైతే మనం ఎక్స్చేంజ్ నేను చెప్తున్నాను, నేను చెప్పింది చెయ్యి. నాకు డైరెక్షన్ ఇవ్వకండి. ఇది ఫైనాన్షియల్ గా నేను చూసుకోవాల్సింది, ఎక్స్చేంజ్ నడుపుకుంటూ టెక్నికల్ గా చూడాల్సింది. నాకు డైరెక్షన్ ఎవరు ఇవ్వకండి. నేను చెప్పి నేను ఎలా చేయాలో అలా చేస్తాను. అందరికీ పనికొచ్చేలాగా, అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాను. దానికి మళ్ళీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మీరు ఏ గ్రూపుల్లో పెట్టకండి. దానివల్ల ఒకరు చెప్పేస్తే అయిపోయేది కాదు. ఇది నేను చెయ్యాలి. దాన్ని గుర్తుంచుకొని చెయ్యండి. ఏం ఆగలేరా? ఈ నెల మే వరకును అది ఎక్స్చేంజ్ ఇచ్చుకుని రావాలి కదా. నేను ఎక్స్చేంజ్ ఇచ్చుకొని చెయ్యాలా? డాడీ గారు కొద్దిగా ఒక్క నిమిషం, ఒక్కటే మాట, నా చిన్న మాట విని మీకేమన్నా తప్పుగా అనిపిస్తే మీకు నచ్చినట్టు చేయండి. అయితే ఇందులో మీళ్ళని డబ్బులు పెట్టమని చెప్పట్లే. ఒకటి ఏదైనా డాడీ, నేను ఒక్క మాట, నా మాట విన్న తర్వాత నేను చెప్పిన దాంట్లో తప్పు అనిపిస్తే చెప్పారా. అయితే మీరు 3 ఆప్షన్లు ఇచ్చారు. సరౌండ్ అకౌంటింగ్ లో నేను డబ్బులు ఇవ్వాలంటే అదొక విషయం తీసుకొచ్చారు.
ఒకటి మీరు 3 ఆప్షన్లు ఇచ్చారు అందులో 3 ఆప్షన్లు ఒకసారి నేను అదే నువ్వు చెప్పిన వాయిస్ మెసేజ్ నేను విన్నా. నేను దానికి ఒక్క చిన్న మాట, అది నా తప్పు అనిపిస్తే తప్పురా ఇది ఇట్లా కాదని చెప్పు. అయితే డాడీ గారు 3 మాటలు చెప్పారు అందులో. ఏమని చెప్పారు? ఒకటి సరౌండ్ అకౌంట్ నేను డబ్బులు ఇస్తా, ఒకటి. రెండోది విలీనం చేసుకున్నాడు, రెండోది. మూడోది ట్రాన్స్ఫర్, వేరే కొత్త వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం, ఒకటి. దీంట్లో 3 ఆప్షన్లలో ఆన్ ద స్పాట్ గా విలీనం చేసేది తీయండి. విలీనం చేసేది ఎందుకు ఏమంటున్నా, ఎందుకు అంటున్నాను కూడా మీరు అడగండి. సరే చెప్పు. దీంట్లో ఎవడైతే కొనుక్కునేవాడు ఉన్నాడు కాబట్టి విలీనం చేసుకునేది ఆన్ ద స్పాట్ గా ఇచ్చేసిన. ఎవరన్నా ఐడీలు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళది ఇగో ఈ నెంబర్ కి పెట్టండి, ఈ మెయిల్ కి పెట్టండి, ఈ ఐడి నెంబరు, ఈ పేరు, ఈ ఫోన్ నెంబరు, ఈ సిగ్నేచరు, ఆధార్ కార్డు, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏవైతే అడుగుతారో ఆ డీటెయిల్స్ ఇగో ఈ ఐడికి సంబంధించింది నా దాంట్లో విలీనం చేసుకోవాలనుకుంటున్నా, వాళ్ళకి నేను 500 ఇచ్చేస్తున్నా, అది ఇచ్చేయండి. అది 500 ఇచ్చిన సరే అది మీ ఇష్టం, దాన్ని నేను మాట్లాడుకోవడం చెప్పు. దాంట్లో ఒకటి ఇచ్చినాం అనుకో కొంచెం ఏంటంటే ఓ లెక్కలకెళ్ళి పోతుంది. కొందరు నమ్మకం ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, అలాగే నువ్వు డబ్బులు పెట్టేది లేదుగా అక్కడ. దాన్ని ఎక్స్చేంజ్ ఇచ్చిందిరా, నేను ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, దాన్ని డైరెక్షన్ చేయదు. నువ్వు చెప్పావు మంచిది, బాగుంది. ఎప్పుడు ఇవ్వాలో నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినా చెప్పపోయినా, నువ్వు అడిగినా అడగకపోయినా ఏ అకౌంట్స్ ఎలా చేయాలనేది ఒక నాకు నిర్దిష్టమైన ఆలోచన ఉంది. అంటే నా ఉద్దేశం ప్రకారం నేను కంపెనీని నిలబెట్టడానికే నానా తీర్ల ట్రై చేస్తున్నా. అన్నిటినీ ఒక దాంట్లోకి తీసుకొచ్చి కలిపి మరీ తీసుకుపోయి బీసీటీలు కలిపి డాడీ అని చెప్పినా. నేను అట్లా కూడా చెప్పిన. కంపెనీని నిలబెట్టడానికి ఏవేవైతే 300 కోరికలు 300 సబ్జెక్టులు మీరు చెప్పినా కూడా అన్ని సబ్జెక్టులన్నీ మూలకు నోకి డాడీ దీన్ని తీసుకుపోయి ఏదన్నా ఒకదాన్ని. నీకు మాట చెప్పనా డాడీ గారు, నేను ఏదనుకున్నానో ప్లాన్ అందులో నీలాగా అదే చెప్పినోడు, వేరే వాళ్ళు కొత్తగా చెప్పుండొచ్చు, ఇంకొకడు ఇంకోలా చెప్పండొచ్చు. అంటే ఎవరో ఒకరు నేను అనుకున్నట్టు చెప్పుండొచ్చు, అది తప్పు కాదు. నువ్వు అలాంటివి చెప్పుండొచ్చు, నువ్వు చెప్పావు కొన్ని. అది ఏం చేయాలి అనేది నేను చూసుకొని చేస్తాను. ఇప్పుడు నాకు ఎక్స్చేంజ్లు చాలా ఇంపార్టెంట్. 5 ఎక్స్చేంజ్లు 3 లేదా 5 వరకు ఇస్తే మంది స్వాప్ ఆప్షన్ లోకి వెళ్తారు. స్వాప్ ఆప్షన్ లోకి వెళ్ళిందంటే ఇంటర్నేషనల్ గా హైలీ గుర్తింపు ఉన్నటువంటి కాయిన్స్ లో మనకు కలుస్తుంది. అప్పుడు మనం ఏం చేద్దాం అనేది చేద్దాం. నేను పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. దానికి మీరందరూ కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తే మన కంపెనీ, నీ కంపెనీ, నీ కాయిన్ వెళ్తారు ముందు. లేకపోయినా ఇంటర్నెట్ ఇచ్చేసాను కాబట్టి మనకు సమస్య ఉండదు. అది 30 తారీఖు అన్నాం, విను 30 తారీఖు అన్నాను. 30 తారీఖు నుంచి ఇంకా ముందుగా అయిపోవచ్చు, 30 తారీఖు వరకు ఉండకపోవచ్చు. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేయాలి అలా చేయాలి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దాని ప్రకారం ఒక సిస్టమేటిక్ గా చేసుకెళ్తాను. నువ్వు చెప్పింది కూడా బాగుంది, అది నేను ఆలోచించిందే. నేను చెప్పింది ఎప్పుడు ఇవ్వాలి అనేది మీరు చెప్పిన మాటలలోనే చెప్పిన. నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లే. ఇప్పుడు 3 ఆప్షన్లు చెప్పినావు. 3 ఆప్షన్లలో నీ దగ్గర 1 MP కూడా ఖర్చు కాకుండా కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు. ఖర్చు అనేది వదిలేరా, దీంట్లో ఇప్పుడు ఉన్న విషయాలలో 3 ఆప్షన్లు చెప్పిన దాంట్లో ఒకటన్నా రిలీజ్ అయింది అనుకో, దానికి ఇంకా టైం ఉంది. ఎక్స్చేంజ్ ముందుకు వెళ్తే అప్పుడు మనం ఇద్దాం, ముందుగా ఇచ్చి వద్దు. ఇంకొక విషయం ఇందులో ఒక్క సబ్జెక్టు నా విషయంలో, ఇప్పుడు ఎక్స్చేంజ్లలోకి తీసుకుపోతున్నామో ట్విట్టరే గాని, టెలిగ్రామే గాని, వాట్సాపే గాని,
ఫేస్బుక్ గాని, ఇన్స్టాగ్రామే గాని వీటిలల్లో ఫాలోఅప్ చేసేది రోజుల తరబడి ఉంటే కరెక్ట్ ఒరే, కాదు. నీ విషయం అని చెప్పావు కదా, ఇది దాన్ని ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే నేను పెట్టాను, కొద్దిగా దాన్ని ఊపు పెడితే వస్తాయి. లేదా పూర్తి వినండి, మీలో ఎవరైనా చేస్తానంటే ఆ వర్క్లు మన తాలూకా టీమ్స్ లోను ఎవరు చేస్తానన్నా నేను అవి చెప్తాను. అది ఓకే ఓకే ఎవరు బాగా చేస్తున్నారో నీ కంపెనీ కాయిన్ నువ్వు ఎలా చేసుకోవాలి నీకు తెలీదా? అది తెలుసు. కాకపోతే నాకంటే డాడీ గారు దీంట్లో తప్పుగా భావించొద్దు. నాకంటే మేధావులు చాలా మంది ఉంటారు, నీకు తెలిసిన వాళ్ళు. అలాగే నేనే మేధావిని కాదు, అలాగే కానీ మన కంపెనీలో ఉన్న వాళ్ళే మేధావులు కాదు. ఇంకా మేధావిని పట్టు, ఎగ్జాక్ట్లీగా మనోళ్ళు ఉన్నారు, బయట కూడా. ఇంకా మేధావిని పట్టు, అలాగే ఇంకా మేధావిని బట్టి మంచిది చేద్దాం. ప్రమోషనల్ గా ఎక్కువ ముందుకు పోయేటట్టుగా చేయి. అలాగే ఇంకో 1,00,000 పోయినా పర్లేదు, అలాగే లేరా. ప్రమోషనల్ లో తొందరగా స్పీడప్ లో అయ్యేటట్టుగా చేయి. నేను ఒకటి అర్థం చేసుకోవాలి, ఉమ్, నేను వెంటనే నాకు అన్ని అయిపోవాలంటే నేను అంత ఈజీ కాదు. నాకు ఈ టెక్నికల్ గా అన్నింటిలో సపోర్ట్ ఉండాలి. తిరిగి నా హెల్త్ ని చూసుకుంటే నేను ముందుకు నడవాలి. అవునవును, నా వాస్తవం, హెల్త్ వాస్తవం. గురించి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. రెండోది, 100%. నాలాగా ఉన్నోడు ఎవడు కూడా ఈ పని చేయడం మధ్యలో వదిలేస్తాడు, కానీ నేను వదిలే పరిస్థితి ఉండదు. అవును. దానికి నీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు మనం సక్రమంగా వెళ్ళిపోగలం. డెఫినెట్లీ గా నువ్వు చెప్పిన ఐడియా బాగున్నది, ఎవరు మంచి ఆలోచన చెప్పినా వెళ్దాం. నేను అది ఆల్రెడీ ఆలోచించాను, బట్ అదేంటంటే మన ఎక్స్చేంజ్ ఇచ్చేసరికి నేను అది ఏర్పాటు చేస్తున్నాను. ఇవి ఉన్నాయి అన్న కొన్ని డాడీ గారు, అంటే నేను నా సొంత నిర్ణయం గురించి అంటలేను. ఉన్నాయి కొన్ని కొమ్మలు నరకు డాడీ, ఒరే ఈ దండం పెడతా. ఆగిరా, నువ్వు దండం పెట్టడం కాదు కానీ నేను ఈ ఉన్న కొమ్మలని కొన్ని నరికితే అయితే ఇప్పుడు సరౌండ్ అకౌంటింగ్ లో నువ్వు డబ్బులు పెట్టకుండా డబ్బులు పెట్టకుండా ఇలాంటి అవకాశం ఇచ్చినామనుకో, ఇలాంటి అవకాశం ఇచ్చినామనుకో డాడీ గారు, ఈ అవకాశం ఇస్తే ఈ అవకాశంలో అందరూ తీసుకుంటారు. మంచిదేరా, నేనే కదా చెప్పాను. అది నువ్వు చెప్పిన వాటిలలో 3 అవకాశాలల్లో ఒక్క అవకాశం ఇప్పుడు కలిపి అలాగే లేరా, మరి తీసుకున్నటోడు తీసుకొని నాకు మేలు పెట్టుర్రబాయ్ అంటే అయిపోతుంది కదా. అలాగే అవదు. సాఫ్ట్వేర్ మెయిల్ తో సంబంధం లేదు. మెయిల్ తో కాకుండా మీ తాలూకు అకౌంట్ లోనే ఆప్షన్ ఇస్తాను. అది సాఫ్ట్వేర్ లో నేను చేయించాలా, ఎవరు దానికి సూచి చేస్తున్నాడు, ఎవరికి ఇచ్చేస్తున్నావు, ఈ డీటెయిల్స్ అన్ని అందులో వచ్చేటట్టుగా చేయాలా. మెయిల్ వద్దు. ఎంత టైం పడుతుంది మెయిల్ తెలీదు నాకు. టైం ఎక్కువ గడుస్తుంటే అందరికి ఇబ్బందులు అవుతున్నాయి డాడీ. కొంచెం ఇప్పుడు వాడు కొనుక్కునేవాడు పెట్టుబడి పెట్టి కూర్చుంటాడు. 2021 శిబా మీద నేను ఒక 1,50,000 పెట్టిన, 30,000కి వచ్చింది. నేను నష్టపోయిన దానికి వాడేదో ఎన్నో ఒక 1,500 పెట్టిండు అనేసి వానికి 50 లక్షలు వచ్చినాయని నేను పెట్టిన. సేబా కాయిన్ లాగా మనం రావకూడదని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. డాడీ గారు నేనేమంటున్నా కాదంటలే, ఇది నేను సాఫ్ట్వేర్ లో చేయాలి, అది చిన్న విషయం కాదు. ఎన్నో లింకులు కలుపుకొని రావాలి. ఇది ఎవడు అమ్మేశాడు, ఎవడు తీసుకుంటున్నాడు, ఎవడికి డబ్బులు ఇచ్చాడు, దీని హిస్టరీ ఏంటి, మళ్ళీ ఇటు పోకుండా ఏం చేయాలి, ఇదంతా నేను సాఫ్ట్వేర్ నేను దగ్గరుండి చేసుకోవాలి. కొంత టైం ఇంక నువ్వు మళ్ళీ దాన్ని ఎక్కువ టైం చేయక ఒక్క 1 మినిట్. ఇప్పుడు మన దాంట్లో బీసీటీఏ గాని సేవింగ్ అకౌంట్ కున్న సైట్ లో మీరు ఎంత క్రిటికల్ గా చేసిరంటే ఎప్పుడు కూడా దాంట్లో ఎర్రర్స్ వస్తలే, ఎప్పుడు ఎర్రర్స్ వస్తలే, రావట్లేదు. అంత మంచి సైట్లు తీసుకొచ్చిరు మీరు. దాంట్లో చేయడానికి విత్ ఇన్ సెకండ్ చాలు. నువ్వు అనుకుంటావు చాలా మంది నాకు ఎన్నో వాయిస్ల్లో 4 రోజుల్లోనూ సాఫ్ట్వేర్ చేసేస్తాను, లేదు వారం రోజుల్లో చేస్తాను, 10 మందిని తీసుకొచ్చి చేయించేస్తాను, పలానా కంపెనీకి చేయొచ్చు అని చాలా మంది సలహాలు ఇచ్చారు.
అవి అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు నువ్వు డాడీ గారు నేను అట్లా అంటలే, కొత్తది తీసుకొచ్చి పెట్టమనట్లే. నువ్వు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్లు సైట్లు నేనేం చేయాలో నువ్వు తీసుకొచ్చినే నాకు ఎక్సలెంట్ డాడీ. లవ్ యూ డాడీ గారు, సేవింగ్ అకౌంట్ లో ఉన్నటువంటి సైట్ డొమైన్ అనేది ఎక్సలెంట్ గా తీసుకొచ్చారు మీరు. దానికి ఎంత ఖర్చు పెడుతుర్రో ఏమో భగవంతుడికి ఎరక. మాసు నువ్వు చేసుకుంటూ పారా, నేను కొద్ది పనిలో ఉన్నాను, నేను చేసుకుంటూ వెళ్తే నేను ఇస్తాను. డాడీ గారు నేనేమంటున్నా, ఆ సైట్ లో ఒక చిన్న ఆప్షన్ పెట్టి నేను ఇప్పుడు తీసుకొని నేను ఒక 10 అకౌంట్లు తీసుకొని నేను రెడీగా ఉన్నా. మీకు డ్యామ్ కి బొక్కెట్టడం సులువే, అది పెద్దది అయిపోతే కప్పడం కష్టం. చిన్నది పట్టడం సులువు కాదు. నాకు అది ఎంత కోడింగ్ తెలుసా మన దాంట్లోనూ, ఎన్ని కోట్ల ఫైల్స్ ఉన్నా తెలుసా దాంట్లోనూ. అవన్నీ ఎక్కడా పాడవకుండా చేసుకెళ్లాలా. ఇప్పుడు నీ కమిషన్ ఇచ్చానంటే 25 లెవెల్స్, అందులో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ ఉండాలా. 25 ఫైల్స్ లోడ్ అవుతాయి. అలాగే 1 కోటి మంది అయితే 25 కోట్ల ఫైల్ అవుతాయి. అలాగే మనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎన్ని అవుతాయి. నువ్వు కాయిన్ ఒకటికి ఇచ్చావంటే ఇచ్చినోడిది ఒకటి, కొనుక్కున్నోడిది ఒకటి, 2 వస్తాయి. అలా రోజు ఎన్ని అవుతాయి. ఈ ఎక్కడ చెక్కి చెదరకుండా, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని చేసేవాళ్ళంటే చిన్న ఆప్షన్ కాదు. చిన్న తేడా వచ్చిందంటే మొత్తం పెద్ద ఆప్షన్స్ అన్ని పడతాయి. నేను చేస్తున్నాను, సంతోషం. జాగ్రత్తగా అలా చేసుకుంటా వెళ్ళండి, నేను కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.